పొన్నం వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యుణ్ణి కాదంటూ అడ్లూరి స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షికి లేఖ రాశానని, త్వరలో ఖర్గే, సోనియా, రాహుల్కు లేఖలు రాస్తానన్నారు. దళిత మంత్రిని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే పక్కన ఉన్న మరో మంత్రి వివేక్ ఖండించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అడ్లూరి. మొదటి నుంచి తాను అతని పక్కనే వేదికపైకి కూర్చోవడం వివేక్కు నచ్చదు అన్నారు. మైనార్టీల మీటింగ్ ఏర్పాటు చేసిందే తాను అని తెలిపారు. పొన్నం ఫోన్ చేసి తొందరపాటుగా అన్నాను అంటే సరిపోయేది, కానీ ఇప్పటి వరకు రియాక్ట్ కాకపోగా ఆయన అనలేదు అనడం ఎంతవరకు కరెక్ట్ అని అడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు. అటు పొన్నం కామెంట్స్ పై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. సహచర మంత్రులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని హితవు పలికారు. దీన్ని పెద్ద కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు, పొన్నం ప్రభాకర్ గారికి మేము ఒకటే మాట చెప్తున్నాం. అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన ఒక దిక్కు అవమానం. ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించినాం ఆయన కొడుకును. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం, వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్లో మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించేదాంట్లో మా పాత్ర ఉన్నది. తోటి అంటే మన ఏమైనా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మావని పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అన్నా. అజ్మద్ వక్స్పోర్ట్ చైర్మన్ అజ్మద్ భాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా 2 రోజుల కింద అన్న ఇట్లా 2500 స్క్వేర్ యార్డ్స్ సంబంధించినటువంటి వక్స్పోర్ట్ మనం జీవో ఇస్తున్నామన్నా, మీరు అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అదే మా ఆఫీషియల్ చేపించి జీవో ఇస్తే జీవో అన్న మన పంపిణీ చేద్దాం. మన డిపార్ట్మెంట్ కదా అహ్మద్ భాయ్, మనకు సంబంధించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పిలవండి, మనం అందరం వచ్చి ఇద్దాము అంటే ఇంకెవరు మీరు 1 ఇవ్వండి, నాకు అభ్యర్థి అయితే నేను 3:30కి వస్తాను, ధర్మపురంలో ఉన్నా, నేను 3:30కి బయలుదేరి వస్తాను అని చెప్పిన. నేను 3:30కి బయలుదేరి వస్తాను చెప్పి నేను 3:10 నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా ఎస్కాట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న, నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా 15 నిమిషాల్లో నేను ఆడ చేరుతా అని చెప్పిన. చేరుతానగానే నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్పిన, నేను 3 కరెక్ట్గా బయలుదేరుతున్న వయసు నేను ఆడ చేరుతాను. మళ్ళీ 5 నిమిషాలు అహ్మద్ భాయ్ అన్న ఇట్లా పొన్నం ప్రభాకర్ గౌడ్ను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు, వాళ్ళు అర్జెంట్ అంటే పని అహ్మద్ భాయ్ మీటింగ్ జరగని నేను వచ్చి జాయిన్ అవుతా, ఇక వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆధార్ నాకు తెలుసు, నువ్వు కానీ అన్న అటు అహ్మద్ భాయ్ నేను చెప్పిన. ఎందుకంటే అన్న నేను మామూలు కార్యకర్తగా వచ్చినానన్న, నేను డబ్బును కాదు, మా తండ్రి కేంద్ర మంత్రి కాదు, సామాన్యమైన అర్జనవాడలు పుట్టి కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని. ఇప్పుడు మన పొన్నం ప్రభాకర్ లెక్క అంటే ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతుడు కాదు, నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను. ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతారని నేను కళలో కూడా ఊహించలేదు. నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం ఉండలేదన్న. ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాడు కదన్న, మా వర్గీకరణ కేటగిరీస్ అనేప్పటి నుంచి మనం వ్యతిరేకిస్తాడు. వీడు ఒక ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు, వీళ్ళు లెక్కెంత నేను లేచిపోతా అంటున్నాను. ఒక పార్టీ జెండా కింద పనిచేసినప్పుడు పొరపాట్లు నాతో కూడా పొరపాట్లు జరుగుతాయన్న, పొరపాటు సరి చేసుకోవచ్చు, సరి చేసుకుంటాడు కావచ్చు. ఆయన ఫోన్ చేసి అన్న ఏదో ఫ్లో అంటే తప్పు తెలుసు, మనకున్న స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళం, నేను బీసీని ఎస్సీని అన్న, నేను మనసులో పెట్టుకోకు, నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు అది అని చెప్పి ఆయన మనకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ఒక మాట మాట్లాడతాను అనుకున్నా. ఎవరు ఫోన్ చేసినా అంటున్నాడు, నేను ఆయన అనలేదు అనుకున్నా. ఆయన అనలే, నేను ఇట్లా ఆయన నేను అంటే మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నిజాయితీగా ఆ స్థాయికి ఈ స్థాయి వచ్చినామన్నా. నేను 3 నెలలుగా నేను మంత్రిగా పనిచేస్తున్నా, మీరు నా రిపోర్ట్ తీసుకున్నాను, ప్రజలకు అందుబాటు ఉంటున్నా, పేదోళ్ళకు అందుబాటు ఉంటున్నా, ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నా తప్ప నేను ఉరుకులాట కానీ ఆవేశపడే విధంగా ఎక్కడ కూడా తప్పు చేస్తాను. నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా నన్ను తిట్టని, కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉన్నాను కాబట్టి నాకు మంత్రి ఇచ్చింది నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానకు ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవ్వడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా,
ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకెళ్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి ఎంటైర్ నా రాష్ట్ర జాతిని అవమానపరిచింది. రైట్, పొన్నం వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యుని కాదు అంటూ అడ్లూరి స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షికి లేఖ రాశానని, ఇక త్వరలో కూడా ఖర్గేకి, సోనియాకి కూడా, రాహుల్కి కూడా లేఖలు రాస్తానంటూ హెచ్చరించారు. రైట్, మంత్రి అడ్లూరి పొన్నం వివాదానికి సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ఇద్దరు మంత్రులతో కూడా ఫోన్లో మాట్లాడాను అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఒకరికొకరు సహకరించుకొని పని చేయాలంటూ సూచించారు. అయితే ఈ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేయడంతో, ఇద్దరు మంత్రులతో మాట్లాడడంతో వివాదం సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. రైట్, మంత్రులు అడ్లూరి పొన్నం వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇద్దరు మంత్రులతో కూడా ఫోన్లో మాట్లాడి ఒకరికొకరు సహకరించుకుని పనిచేయాలంటూ సూచించారు. దీంతో వివాదం సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. రైట్ హేమ, మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్తో అడ్లూరి అలాగే పొన్నం ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగింది అని అనుకోవచ్చా? రోజుల నుంచి పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ అంటే మరొక సహచర మంత్రి పైన కామెంట్ చేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఒకవైపు పొన్నం వివరణ ఇచ్చారు, మరొక వైపు మిగతా కేబినెట్ మంత్రులు లైక్ శ్రీధర్ బాబు కానివ్వండి, గడ్డం వివేక్ వెంకటస్వామి కానివ్వండి, ఇతర నేతలంతా, దళిత నేతలంతా కూడా దీనిపైన ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. కాసేపటి క్రితం అడ్లూరి కూడా మాట్లాడుతూ పొన్నం క్షమాపణలు చెప్పాలి అనే విధంగా కూడా కామెంట్ చేశారు. అయితే పొన్నం కూడా ఇప్పటికే దీనిపైన వివరణ ఇచ్చారు. తను మంత్రిని ఉద్దేశించి మాట్లాడలేదని, తన వ్యక్తిగత సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడాను అంటూ కూడా వివరణ ఇచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ అంశం అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఆయుధంగా తీసుకొని పెద్ద ఎత్తున బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ పైన, మంత్రుల పైన దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం మీడియా ముఖంగా చిట్చాట్ చేసినటువంటి సమయంలో కూడా పీసీసీ దృష్టికి అంశం తీసుకెళ్లినటువంటి సమయంలో తాను కూడా ఇది విన్నానని, దీనిపైన క్లారిటీ లేదంటూ కూడా నిన్న చెప్పుకొచ్చారు. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరగడంతో కాసేపటి క్రితం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అటు ఇద్దరు మంత్రులతో కూడా మాట్లాడారు. ఒకవైపు పొన్నం ప్రభాకర్ కి ఫోన్ చేసి అసలు ఏం జరిగింది ఏంటి అంటూ కూడా వివరణ కోరారు ఫోన్లోనే. అనంతరం అడ్లూరి లక్ష్మణ్ కి కూడా కాల్ చేసి అసలు ఏం జరిగింది, తాను ఏమనుకుంటున్నారు, ఇందాక వీడియో రిలీజ్ చేయడం గల కారణాలు ఏంటి అనే అంశం పైన కూడా తెలుసుకున్నారు. అనంతరం టీపీసీసీ చీఫ్ గా ఉన్నారు, పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. సో పార్టీలో ఏం జరిగినా ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అవ్వాల్సిందే. సో ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రులతో కూడా మాట్లాడి ఇద్దరి మధ్యన కూడా సమన్వయం కుదిర్చినట్టుగా కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందుతోంది. మొత్తానికైతే పీసీసీ ఇన్వాల్వ్మెంట్ తో అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది కంక్లూడ్ అయిందనే చెప్పుకోవచ్చు రాధిక.